స్కూల్కి వెళ్లే పిల్లలున్న మామీస్ కి ఇలాంటి వీడియోస్ హెల్ప్ అవుతాయి అని చెప్పేసి ఈ వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది అన్నట్టు. సో దాక్షికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద రాగి గుంత పొంగనాలు అయితే చేసి ఇచ్చిన అనమాట. అండ్ స్నాక్ లోకి స్వీట్ కార్న్ అయితే ప్రిపేర్ చేసిన అన్నట్టు. సో ఈ రాగి గుంత పొంగనాలు బిఫోర్ డే దోశ పిండి ఏదైతే ఉందో దాంతోటే ఈ గుంత పొంగనాలు అయితే చేసిన అనమాట. 2 రోజులు వరుసగా దోశ తినాలంటే బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పేసి చిన్న చేంజ్ అన్నట్టు. అట్లనే ఈ స్వీట్ కార్న్ లోకి ప్లెయిన్ గా ఇవ్వకుండా కొంచెం పెరి పెరి మసాలా యాడ్ చేసి పెట్టేసిన అనమాట. ఇంకా దాక్షి స్కూల్ కి వెళ్ళిన తర్వాత లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసిన అనమాట. ఈ రోజు దాక్షికి ఫేవరెట్ కర్రీ అనమాట బెండకాయ పులుసు. బెండకాయని ఎట్లా చేసినా తింటాడు కానీ పులుసు లాగా చేస్తే మట్టుకి చాలా ఇష్టంగా తింటాడు, అడిగి మరీ చేపించుకుంటాడు అన్నట్టు. అందుకని చెప్పేసి ఇంకా బెండకాయని ఎక్కువగా పులుసు లాగా వండడానికి అయితే ట్రై చేస్తా ఉంటాను, చాలా తక్కువగా ఫ్రై గానీ కర్రీ గానీ. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంది అని అంటే లంచ్ బాక్స్ కలిపేటప్పుడు కూర ఎంత ఉందో అన్నం అంత ఉండాలన్నమాట. తక్కువ కూర వేసి ఎక్కువ అన్నం అసలు ఇవ్వకూడదు. పిల్లలకి ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అన్ని రకాల వెజిటేబుల్స్ ని కూడా ఖచ్చితంగా తినడం అలవాటు చేయాలి. సో నేనైతే ఖచ్చితంగా సలాడ్ పెడతాను, తిన్న తర్వాత తినడానికి ఫ్రూట్స్ అండ్ చిక్కీ కూడా యాడ్ చేస్తాను.